జనావాసాల్లో మద్యం దుకాణానికి అనుమతులు ఇవ్వడంపై శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోవిందరావుకు వినతి పత్రం అందజేశారు. ఇక దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఎక్సైజ్ సిఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ ఆవరణలో మద్యం షాపును తీసివేయాలని ఆదేశించారు. కాలనీలో మద్యం షాపు డాబా పెడుతున్నారని దానికోసమని ఈరోజు మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి మామిడి గోవిందరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయనేమో ఎక్స్చేంజ్ ఆఫీస్కి కూడా పత్రం ఇమ్మంటే ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ ఆఫీస్ వాళ్ళకి కూడా మేము ఒక వినతి పత్రం అందజేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీహెచ్పీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ వైన్ షాప్ కానీ దాబా కానీ నిర్మించడానికి వీలు లేదు. అది నిర్మిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. తెలిసిన విషయమే హౌసింగ్ బోర్డు కాలనీలో మద్యం షాపు డాబా పెడుతున్నారని దానికోసమని ఈరోజు మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి మామిడి గోవిందరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆయనేమో ఎక్స్చేంజ్ ఆఫీస్. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి వద్ద మలేరియా నివారణ సందేశంతో మార్మోగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ జంక్షన్ వరకు సాగింది. మలేరియాను జయించండి, జీవితం నిలపండి అంటూ నినాదాలు చేశారు వైద్య సిబ్బంది. ప్లకార్డుల ద్వారా మలేరియా లక్షణాలు, నివారణ మార్గాలపై సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మీ దగ్గరికి మా ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు నిరాకరించకుండా దయచేసి వారికి సహకరించవలసిందిగా మీ అందరి వలన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనకి ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ మలేరియా నివారణకి ఎండ్ ద మలేరియా విత్ రీఇగ్నైట్, రీఇనిషియేట్ అండ్ రీథింక్ అని చెప్పి మనకి ఒక స్లోగన్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్లోగన్ ద్వారా కూడా మీ అందరినీ మరొకసారి నేను కోరుతున్నాను. అదేవిధంగా తర్వాత మరి మలేరియా వచ్చినప్పుడు వెంటనే ఆరోగ్య కార్యకర్తని అంటే చలి కుడుపుతో జ్వరము వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా నెగ్లెక్ట్ చేయకుండా, మనకి మలేరియాలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చలి కుడుపులతో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. సో ఇండోర్ లార్వల్ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయడానికి మీ దగ్గరికి మా ఆరోగ్య కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు నిరాకరించకుండా దయచేసి